జూబ్లీహిల్స్ బైపోల్లో ఆపరేషన్ ఓజీ చేపట్టబోతోంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే జనసేన కూడా ఈ యొక్క లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మద్దతు ప్రకటించడమే కాదు, ఇప్పటికే వాడవాళ్ల గల్లీ గల్లీలు కూడా తమ వంతు ప్రచార బాధ్యతను భుజాన మోసుకుంది జనసేన పార్టీ జన సైనికులు. ఈ క్రమంలో నిజంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఒక రోజు ప్రచారం కనుక నిర్వహించేలాగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 4-5 రోజులే ఇంకా సమయం ఉంది, ఎందుకంటే నవంబర్ 11న పోలింగ్ కాబట్టి నవంబర్ 9 తోటి ఖచ్చితంగా ఈ యొక్క ప్రచార పర్వం అయితే ముగింపు దశకు చేరుకుంటుంది. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని ఈవేళ లేదా రేపు ఎల్లుండి ఈ యొక్క 2-3 రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దింపి ఖచ్చితంగా ఈ యొక్క పొలిటికల్ మైలేజ్ సాధించే విధంగా బీజేపీ ఒక ప్రయత్నాలు అయితే సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు పలకడం అనేక సార్లు మనకి చూసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. సో ఈ క్రమంలో ఏపీలో ఉన్నటువంటి పొత్తు ధర్మాన్ని జనసేన పార్టీ పాటించిందా అని అంటే కనుక తెలంగాణలో పాటించిందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ టీడీపీ సంగతి ఏమిటి అనేది కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు జూబ్లీహిల్స్లో చాలామంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం అయితే కావచ్చు, అలాగే సెటిలర్స్ కావచ్చు, వీరంతా కూడా చాలామంది టీడీపీ సానుభూతి పరులు ఉంటారు. కాకపోతే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు, ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. సో ఈ క్రమంలో ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఎవరికి దక్కుతాయి అనేటువంటి అంశం మరోవైపు తెరవైపున చర్చ జరుగుతోంది. ఏదేమైనా సరే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఓజీ పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఖచ్చితంగా బరిలోకి దించి ఒకరోజు లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేలాగా ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ అధిష్టానం మంత్రాలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఆ డేట్ కూడా ఈవేళ రేపు ఖచ్చితంగా ఆ డేట్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ తమ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ మంగళవారం హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి ఈ మద్దతును అధికారికంగా ప్రకటించారు. ఈ భేటీ జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగినట్లుగా ఇరు పార్టీల లీడర్లు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రచార వ్యూహాన్ని, భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటించబోతున్నామని కూడా ఆ రోజు వెల్లడించారు. త్వరలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ కూడా ఉందని కూడా ఆ రోజే ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల రాజకీయంలో నిజంగా ఒక బిగ్ టర్న్ అని చెప్పుకోవాలి. ఇక్కడ గెలుపు 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. పోలింగ్ సమీపిస్తున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. సర్వే నివేదికలు పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనాని పవన్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగడానికి షెడ్యూల్ కూడా ఖరారైపోయినట్లుగా మనం ఇప్పుడు ఈ వార్తను చూడవచ్చు. రేవంత్ తొలి నుంచి వ్యూహాత్మకంగా కాపాడుకుంటున్నటువంటి ఓట్ బ్యాంక్ పైన ఇప్పుడు పవన్ గురిపెట్టారని అంటే గనక దీంతో ఎన్నికల వేళ ఇది కీలక మలుపుగా మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా మనం చెప్పచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార బరిలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో జనసేన నాయకులు చర్చలు చేశారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఒకరోజు రోడ్ షో, బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా పవన్ కళ్యాణ్ను ఆహ్వానించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. బీజేపీకి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో సామాజిక సమీకరణాలు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి. దీంతో రేవంత్ అటు ఎంఐఎం సహకారం, ఇటు బీసీ అభ్యర్థిని బరిలోకి దించడం, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం వంటి నిర్ణయాలు అమలు కూడా చేశారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు సినీ పరిశ్రమ మద్దతు కోసం నేరుగా మంత్రాంగం చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఈ ఎన్నికపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో 2023 ఎన్నికల తరహాలోని టీడీపీ మద్దతుదారులు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలుస్తున్నారనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్కలన్నీ మారబోతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ పరిశ్రమకు చెందినవారు 30,000, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 25,000 మందికి పైగా ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే పవన్ను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ అన్నమాట. మరొక వైపు సినీ రంగానికి చెందినటువంటి వారు,
అలాగే కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువేనని ఈ యొక్క గణాంకాలు అయితే చెబుతున్నాయి. ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు మళ్ళాలంటే టీడీపీ సహకారంతో పాటుగా పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపాలని బీజేపీ తన వ్యూహాన్ని రచిస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఓటర్లు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఏపీకి చెందినటువంటి బీజేపీ నేతలు ఇప్పటికే ఇక్కడ తమ పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగారు. ఇక పవన్ బరిలోకి దిగితే సామాజిక సమీకరణాల మద్దతు లెక్కలు మారడంతో పాటుగా ఫలితం పైన ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుందనేది అంచనాలు కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు సైతం అలర్ట్ అవుతున్నారు. ఏదేమైనా సరే ఏపీలో పొత్తు ధర్మ అక్కడ ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. 2024 ఎన్నికల్లో అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అయ్యింది. ఆల్రెడీ చూసాం, అక్కడ కొనసాగుతూ వస్తోంది. సో ఈ క్రమంలో తెలంగాణలో ఖచ్చితంగా వాస్తవానికి ఇక్కడ జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఏ సర్వే చూసినా సరే 3rd ప్లేస్లో పెట్టాడు. బీజేపీకి కనీసం 10,000 ఓట్లు కూడా రావు. ఇంచుమించుగా 4 లక్షల ఓట్ బ్యాంకు కలిగినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అంతంత మాత్రమే అన్నటువంటి ఈ సర్వేలన్నీ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా అట్లీస్ట్ గెలవాలి, ఇవన్నీ పక్కన పెట్టిన కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలని అన్నటువంటి ఆలోచనలో ఉందా బీజేపీ అధిష్టానం. సో ఈ క్రమంలోని పవన్ ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ లాగే ప్రయత్నం చేయాలని చూస్తుందా అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే సినీ కార్మికులు చాలామంది ఉంటారు, అలాగే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. కాపు సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదేమైనా సరే ఈ యొక్క పవన్ కళ్యాణ్ తీసుకొస్తే బీజేపీకి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. లంకల దీపక్ రెడ్డికి ఓట్ బ్యాంక్గా మలుచుకునే అవకాశం పవన్ ఎంట్రీతో దక్కబోతుంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకనంటే ఆల్రెడీ అక్కడ చంద్రబాబు పొత్తు ధర్మం పాటిస్తున్నారా అని అంటే కనుక ఇప్పటికొచ్చి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. సో ఈ క్రమంలో పొత్తు ధర్మం ఏమైనా పాటించారని అంటే కనుక ఎక్కడ కూడా పాటించలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఆల్రెడీ సుహాసినిని బరిలోకి దించాలి అని అనుకున్నారట, కానీ ఎందువల్ల అది పొసగలేదు. ఆ విషయం అనేది తెర మీదకి వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా టీడీపీ ఇక్కడ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వకపోగా కనీసం ఎటువంటి మాట ఇప్పటి వరకు ప్రకటించకపోవడం నిజంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. మరొకవైపు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు, సెటిలర్స్ ఓటర్లు, ఖచ్చితంగా టీడీపీ సానుభూతి పరులు ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఎటువైపు మళ్ళబోతోంది అనేది నిజంగా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొన్ని గంటల్లోనో లేకపోతే 1-2 రోజుల్లోనో జూబ్లీహిల్స్లో ప్రచారం నిర్వహించే ఛాన్స్ ఉందనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాటగా మనం చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.